సంక్రాంతి సంబరాలకు అందరూ గోదావరి జిల్లాల వైపు వస్తుండటంతో సందడి నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు, బంధువులకు హోటల్స్, రిసార్ట్స్, లాడ్జీలు సిద్ధమైపోయాయి. పండుగను పురస్కరించుకుని 3 నెలల ముందే హోటల్స్ రూముల్లో ప్యాకేజీల రూపంలో అద్దెకు తీసుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి సైతం గోదావరి జిల్లాలకు తరలి రావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలలో హోటల్స్ అన్ని కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. హోటల్ నిర్వాహకులు కూడా అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పర్వదినానికి గోదావరి జిల్లాలకు వచ్చే వారికి గోదావరి జిల్లా వాసులైతే కూడా ఘన స్వాగత ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకైతే కూడా ఎక్కడా చూడనటువంటి ఏర్పాట్లు చేసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ, లాడ్జీలు కానీ అన్నీ కూడా ఆయా యాజమాన్యం అంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. భీమవరంలో ఉన్నటువంటి దాదాపు అన్ని హోటల్స్, లాడ్జెస్ అన్నీ కూడా ఇప్పటికే హౌస్ఫుల్ అయిపోయిన సందర్భం ఉంది. సంక్రాంతి సందర్భంగా వచ్చేటువంటి 4 రోజుల్లో ఇక్కడ స్టే చేసేందుకు ఇప్పటికే అంటే 3 నెలల ముందు నుంచే వీళ్ళంతా కూడా హోటల్స్ రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి అతిథులకు అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఇక్కడ కనపడే విధంగా హోటల్స్లోనే స్వాగత ఏర్పాట్లు ఘనంగా పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భాలు మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఎంట్రన్స్లోనే గాలిపటాలన్నీ కూడా, కైట్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రత్యేక ఆకర్షణ నిలిచే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఎంట్రన్స్లోనే ప్రత్యేకంగా వారిని ఆకర్షించే విధంగా ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ హోటల్స్కి వస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా సంక్రాంతిలో ఉండేటువంటి ఎక్కడెక్కడైతే అంటే ఏవైతే ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు జరుగుతాయో ఆ ఉత్సవాలు, అలాగే సంక్రాంతి పండగ యొక్క విశిష్టతను తెలిపే విధంగా అటు కోడి పందాల దగ్గర నుంచి కూడా రంగువల్లులు, అలాగే రైతులు ఎడ్ల పంట పైన ఇంటికి ధాన్యాలు తీసుకురావడం కానీ, లేదంటే హరిదాసుల కీర్తనలు, అలాగే గంగిరెద్దుల అలా విన్యాసాలు, ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసిన సందర్భాలు అయితే కూడా హోటల్స్ వద్ద ప్రత్యేకంగా కనపడుతుంది. మరోవైపు ప్రత్యేకంగా హోటల్స్కి సంబంధించి కూడా ఆకర్షణగా అంటే గతంలో అంటే మామూలు సమయంలో ఇటువంటి ఆకర్షణలు ఏర్పాట్లు ఉండవు. కానీ ప్రత్యేకంగా సంక్రాంతి పర్వదినం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి అందరూ గోదావరి జిల్లాల వైపు ప్రత్యేకంగా భీమవరం వైపు తరలి రానుండటంతో ఇక్కడ హోటల్స్ అంతా కూడా ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. ఇదే సందర్భంలో హోటల్స్లో స్టే చేసేవారికి అంటే భీమవరం రుచులు అంటే గోదావరి జిల్లాల టేస్ట్ని భోజనాల్లో అంటే ప్రత్యేకంగా గోదావరి జిల్లాల ప్రజలు భోజనాలతో ఎక్కువగా అభిమానాన్ని అలాగే అందరి ప్రేమను దోచుకుంటారు అనేది కూడా తెలుస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో ఇక్కడ ప్రత్యేకంగా మెనూ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి స్పెషల్స్ అంటే వచ్చే నెల అంటే ఈ నెల 11వ తేదీ నుంచి కూడా ఈ స్పెషల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఈ స్పెషల్స్ అన్నీ కూడా ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. సంక్రాంతి స్పెషల్ ఇక్కడ బిర్యానీ ఏదైతే ఉందో అంటే భోజనాలకు సంబంధించి కానీ స్టార్టర్స్లో చికెన్ బూరెలు అంటే మనం ఎక్కడా కూడా చికెన్కి సంబంధించి బూరెలు అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా ఈ చికెన్ బూరెలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోనసీమ కొబ్బరి చికెను, అలాగే ఇతర అంటే కొల్లేటి చిట్టి చేపల పకోడీ, రాజుగారి రొయ్యల పకోడీ, అలాగే హిందూ స్పెషల్ రొయ్యలు, అలాగే ఇక్కడ స్పెషల్గా భీమవరంలో లభించేటువంటి ఆహారాలు, అలాగే ఇతర మొత్తం అంతా కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా కోనసీమ కోడి ఇగురు బిర్యానీ, ఆంధ్ర ఆవకాయ కోడి బిర్యానీ, గోంగూర నాటుకోడి బిర్యానీ, ఇటువంటి బిర్యానీలతో పాటు దూపుడు పోతు బిర్యానీ ప్రత్యేకంగా స్పెషల్గా సంక్రాంతి ఉత్సవాల్లో ఇక్కడ ప్రత్యేకంగా, అలాగే గోదావరి జిల్లాల ప్రాంతాల్లో దూపుడు పోతు బిర్యానీ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటువంటి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కూడా అంటే వచ్చేటువంటి అతిథులకు ఎక్కడా కూడా అటు మర్యాదల విషయంలో కానీ, అలాగే వారికి లభించే సౌకర్యాల విషయంలో కానీ ఎక్కడా కూడా ఏ లోటు రాకోకుండా అటు హోటల్స్ యాజమాన్యం కూడా ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు తీసుకోవడం, ప్యాకేజీల రూపంలో వారందరికీ కూడా అడ్వాన్సుల రూపంలో తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా 4 రోజుల పాటు కూడా ఇక్కడ హోటల్స్ కానీ, లాడ్జీలు కానీ ప్రత్యేక ప్యాకేజీలతో అందరూ కూడా ముందుగానే బుక్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అంటే గోదావరి జిల్లాలో భీమవరం, అలాగే ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు,
ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని హోటల్స్ లాడ్జెస్ అన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో హౌస్ఫుల్ అయిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవడం కానీ, లేదంటే బంధువుల ద్వారా రూములన్నింటిని కూడా మొత్తం బుక్ చేయడం కానీ, రకరకాల ఏ రూమ్ ఉన్నా కూడా, ఏ లాడ్జ్లో చిన్నపాటి రూమ్ ఉన్నా, అటు పెద్ద రూమ్ నుంచి చిన్న రూముల వరకు ఏ రూమ్ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అంతా కూడా పూర్తిగా మొత్తం బుక్ చేసుకున్న సందర్భాలు అయితే కూడా ప్రస్తుతం భీమవరంలో కనబడుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మొత్తానికి సంబంధించి ఇటు సంక్రాంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సంబరాల్లో ప్రత్యేకించి గోదావరి జిల్లాలలో లభ్యమైనటువంటి మర్యాదలతో పాటు ఇక్కడ అందించేటువంటి మొత్తం సౌకర్యాలు కానీ, అలాగే ఆహారం, ఇటువంటి విషయంలో ప్రత్యేకంగా అందరూ జాగ్రత్తలు తీసుకోవటం, వాళ్ళ అభిమానాన్ని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి అభిమానాన్ని మరింత చూరుకునే విధంగా కూడా అయితే కూడా ప్రస్తుతం భీమవరంలో కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ భీమవరం నుంచి.